టోటల్ జర్నీలో మీ పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అనుకోవచ్చు, మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? పర్సనల్ లైఫ్లో అయితే ఫాదర్ చనిపోయినప్పుడు 2010లో. ఓకే. ఆ టైంలో అప్పుడే స్రవంతి అయిపోవచ్చింది, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. బట్ ఆ టైంకి ఫాదర్ లేడు చెప్పుకోవటానికి. అంటే నేను సక్సెస్ఫుల్గా బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాను అని ఆయన చెప్పడానికి ఆయన లేడు. సో అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. సో ఆ అవార్డు నేను మా ఫాదర్కి డెడికేట్ చేశాను అప్పుడు. సో దట్ ఈస్ బట్ చూసారండి మీ సక్సెస్ ఆ అంటే టైంలో గ్రాఫ్ స్రవంతి స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు, స్రవంతి ఎండింగ్లో చనిపోయారు. సో ఆ 4 years సీన్ మై నా డెవలప్మెంట్ చూశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి రికగ్నిషన్ స్టార్ట్ అయిన టైంలో, అవార్డ్స్ తీసుకున్న టైంలో ఆయన లేరు. సో అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ పెయిన్ఫుల్ అన్నమాట ఆ సిచ్యువేషన్. ప్రొఫెషనల్లో అండి ఇనీషియల్ డేస్లో మేబీ చెన్నైలో షూటింగ్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇగ్నోర్ చేశారు. అంటే ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడే వాళ్ళు మనం పదే పదే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే థాట్ లైక్ డిస్టర్బెన్స్ లాగా అనిపించి వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అప్పుడు బాధ అనిపించింది. బట్ తర్వాత తెలిసింది అది బాధ కాదు, ఇది అందరు పడేదే, దీన్ని బాధలాగా ఎందుకు తీసుకోవాలని ఐ ఫేస్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వచ్చాం. సో అంతే తప్ప అంతకుమించి పెద్ద పెయిన్ఫుల్గా మనం సిచ్యువేషన్స్ ఏమి లేవు ప్రొఫెషనల్గా. రూమర్స్ వచ్చినాయి పైన ఆ హీరోయిన్కి మీకు మ్యారేజ్ అయిపోయిందని, రిలేషన్లో ఉన్నారని, ఆల్రెడీ యాంకరింగ్ కూడా చేసినట్లున్నారు ఇద్దరు కలిసి. అప్పటికి మ్యారేజ్ అయిందా మీకు? అప్పటికి నాకు అయిపోయింది, తనకి అయిపోయింది. సో అది కామన్, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అనేవి కామన్. ఓకే. సో అవన్నీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? మీ సైడ్ కానివ్వండి, తన సైడ్ కానివ్వండి, రియాక్షన్ ఏంటి? మీ ఫ్యామిలీస్ లో రియాక్షన్ నా సైడ్ తీసుకున్నారా? నా సైడ్ ఇలాగే నవ్వుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఇంకా నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాట్ వీఆర్ అనేది. సో జనం అనేది అప్పట్లో అంత రీచ్ లేదు కాబట్టి సీరియల్లో ప్లస్ షోలో కూడా యాంకరింగ్ చేసినట్టు వీళ్ళిద్దరూ మేబీ కపుల్స్ ఏమో అనుకున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది తప్పులేదు, అది నిజంగా ఏంటనేది అందరికి తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకున్నారు, నేను కూడా నవ్వుకున్నాను. సీరియల్స్ డేట్స్ వల్ల కానివ్వండి, వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఈ సినిమా మిస్ చేసుకున్నామే అని రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అలాంటి సందర్భం అయితే ఏం రాలేదు. ఓకే. ఎందుకంటే టెలివిజన్లో బిజీ ఉన్న టైంలో కేవలం టెలివిజన్ మీద తప్ప సినిమా మీద వెళ్ళలేదు మనసు. ఆఫ్టర్ స్రవంతి వెళ్ళింది కానివ్వండి, అప్పుడు ఏంటంటే చాయిస్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉండేది. ఏం చేయాలి, సినిమాకి వెళ్ళాలా, సీరియల్కి ఆగిపోవాలా, సినిమాకి వెళ్ళాలా, సీరియల్ ఆగిపోవాలా అనే కన్ఫ్యూజన్ ఉండేది. బట్ ఎప్పుడు కూడా రిగ్రెట్ అయ్యేంత ఆపర్చునిటీని ఎప్పుడు మిస్ అవ్వలేదు. వచ్చినట్టు చేసుకుంటూ వచ్చాము. బట్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే బాగుండనే ఫీలింగ్ ఉంది తప్ప అయ్యే మిస్ అయిందే దీనివల్ల అనేది ఎప్పుడు అలా లేదు వాస్తవానికి ఇప్పటిదాకా. స్టిల్ ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం మీరు అంటున్నట్లు ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా ఒక ఆడిషన్ ఇవ్వండి అలా అడుగుతున్నారా? లేదు నందకిషోర్ గారు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవటం జరుగుతుందా? 99% ఆడిషన్స్ ఎక్కడ నేను ఇవ్వలేదండి ఇప్పటిదాకా. నేను మేబీ 1-2 ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను. ఎన్ని మూవీస్ చేశారండి ఓవరాల్గా? అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ అన్నీ కలుపుకుంటే ఒక 10-12 మూవీస్ చేసి ఉంటాను. మేజర్గా నేను హీరోగా నరసింహపురం, తర్వాత అంతకుముందు అగ్నిసాక్షిగా అని ఒక మూవీ, ఇప్పుడు ప్రవీణ్ IPS అనే మూవీ, ఇందులో హీరోగా చేస్తున్నాను. మిగతా కూడా సపోర్ట్ రోల్స్, అలాంటివి పోలీస్ క్యారెక్టర్స్ అలాంటివి ఎక్కువ చేస్తున్నాను. ప్రొడక్షన్లో లాస్ అయ్యారు, మళ్ళీ అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా? మళ్ళీ ప్రొడక్షన్ ఇప్పుడైతే లేదండి. ఎందుకంటే కానీ ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే సంపాదించాలంటారు, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళే ఓపిక లేదు, అంత స్టాండర్డ్ లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదండి. వేరే బిజినెసెస్ కానివ్వండి, ఓన్లీ యాక్టరే? ఓన్లీ యాక్టింగ్ అంతే. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కానివ్వండి, నాన్న మేము వస్తామని ఎవరు అడగలేదా? మీ పిల్లలు కానివ్వండి? అడగలేదండి. మీరే రానివ్వలేదా? నేను రానివ్వలే, అట్లేం లేదండి. డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి దగ్గర నుంచి చూశారు కదా నన్ను. ఆడ్ టైమింగ్స్, ఒకసారి తెల్లారుజామున వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కలగలేదు. ఒకళ్ళు కలిగినా కూడా నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను, అట్లే ఉండదు. కానీ వాళ్ళకి ఈ ఫీల్డ్ మీద అంత ఇంప్రెషన్ లేదు, వాళ్ళు రారు కూడా మోస్ట్లీ. మీకు డైరెక్టర్స్తో కానివ్వండి కంటిన్యూస్ జర్నీ ఏం జరగలేదా? ఒక 10-11 పిక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, అదే ఆర్టిస్ట్ని మూవీస్కి కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళ మూవీస్కి. మీకు అలా డైరెక్టర్ సైడ్ నుంచి కానివ్వండి, ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ చేశాను. పులివాసు అనే డైరెక్టర్ ఉన్నారు, స్రవంతి ఫస్ట్ 200 ఎపిసోడ్స్ ఆయనే చేశాడు. ఆ తర్వాత అదే డైరెక్టర్ తోటి శుభలేఖ, మంచు పల్లకి, రామసక్కన్ సీత,
ఇలా ఇవన్నీ 4-5 ప్రాజెక్ట్స్ ఆయనతోనే చేశాను నేను. సో ఆయనకి ఎప్పుడు నా మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. హీరో అంటే నాకు నువ్వే నందు అనేవాడు. సో అలా ఉన్నారు కొంతమంది, అలా వాళ్ళతో కంటిన్యూషన్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పులివాసు గారు మెయిన్ అందులో, ఆ డైరెక్టర్తో చేశాను ఎక్కువ. ఈ సీరియల్స్ టైమ్స్లో గొడవ జరిగితే నందకిషోర్ గారు సెటిల్ చేసినవి ఉన్నాయి అని చెప్పేసి విన్నాం. గొడవ జరిగితే సెటిల్మెంట్ నాకు ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. ఎవరు చెప్పారు? జరగలేదా అసలు? లేదండి, అలాంటి సెటిల్మెంట్ నేనేం చేయలేదు. మేబీ ఏమైనా ఎవరైనా డిస్టర్బ్ అవుతుంటే నేను మధ్యలో కూల్గా ఉండండి అని చెప్తాను తప్ప మరీ సెటిల్మెంట్స్ చేసేంత స్థాయి నాది కాదు, అంత సీన్ నాకు లేదు. అంటే అందరూ బాగుండాలి, మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలని నేను అందరితోటి బాగుంటాను. మేబీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చెప్పుండొచ్చు. అంతకుమించి నేను అంత పెద్ద హీరోయిజంగా ఏమీ సెటిల్మెంట్స్ చేయలేదు. ఒక టైంలో స్ట్రైక్స్ చేశారు, ఆర్టిస్టులకి అవకాశాలు కావాలి తెలుగు వాళ్ళకి అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్గా హీరోయిన్స్ దగ్గర నుంచి ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కంప్లీట్గా కర్ణాటక నుంచే వచ్చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్లు మీ ఎరాలో ఉన్నప్పుడు వీళ్ళు ఫాదర్ క్యారెక్టర్స్ అక్కడక్కడ చూస్తున్నాను తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు. దీనిపైన ఇంక ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కానివ్వండి, అగైన్ ఆ టైంలో చేసినటువంటి ఆ ఫైట్ వేస్ట్ అయినట్లేనా అప్పుడు మీరు చేసింది? అంటే ఇప్పుడు చాలా సిచ్యుయేషన్స్ మారిపోయినాయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ కరెక్టే ఉంటాడు వాళ్ళు చెప్పే రీజన్స్ చెప్తే. ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఆర్టిస్ట్ కరెక్ట్గానే అనిపిస్తుంది మీకు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్గానే అనిపిస్తుంది తప్ప ఇక్కడ పెయిన్ ఏంటనేది, రియల్గా ఏం జరుగుతుంది అనేది దీనికి కొలమానం లేదు వాస్తవానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పాత వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఇంకా చేస్తాం ఓకే. కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ప్రూవ్ చేసుకుంటున్నారు చెప్పండి? వచ్చి అట్లీస్ట్ ఒక 5 years 6 years రావడానికి ఛాన్స్ ఉందా అండి? నేను అదే అడుగుతున్నాను. హీరో హీరోయిన్ అందరూ కూడా వాళ్ళే కనిపిస్తున్నారు కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫొటోస్ ఇస్తారు, సజెషన్ ఇస్తారు, సో అండ్ సో పర్సన్ అని. సో మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఛానల్సే మేజర్గా ప్లే చేస్తున్నాయి డెసిషన్ మేకింగ్. వాళ్ళు ఎందుకు అవతల వాళ్ళ కోసం వెళ్తున్నారంటే వాళ్ళు కమిటెడ్గా బయట నుంచి వచ్చి ఒక ప్రాజెక్ట్ లాగా చేసి కమిటెడ్గా ఉండి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వీడు ఇక్కడ చేస్తూ ఉంటే లోకలే కాబట్టి ఇంకొక ఆపర్చునిటీ వస్తే దీన్ని డిచ్ చేసి అంటే అది ఇది మేనేజ్ చేద్దామని రెండింటి మీద కాలు పెట్టే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే షూటింగ్ స్పాట్లో డిస్టర్బెన్స్ వస్తుంది, డేట్స్ క్లాష్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అది ప్రాజెక్ట్ మీద పడుతుంది ఎఫెక్ట్. దానివల్ల ఇక్కడ వాళ్ళకి ఎక్కువ నేను అనలైజ్ చేసిన విధానంలో చెప్తున్నా అలా ఉండొచ్చు. రెండోది వాళ్ళకి ఎంతసేపు ఫ్రెష్గా ఉండాలని. అఫ్కోర్స్ ఇక్కడ ఫ్రెష్గానే వస్తారు, కానీ మేబీ ఇది ఒక రీజన్ అవ్వచ్చు ఇందాక నేను చెప్పింది. అలా ఆ రీజన్స్ తోటి ఇక్కడ వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయి ఉండొచ్చు. అండ్ అలాగే లేడీస్ కూడా వచ్చిన కొత్తలో ఒకలా ఉండి తర్వాత కొంచెం ఫేమ్ రాగానే మారిపోవచ్చు యాటిట్యూడ్. నాట్ ఓన్లీ అబ్బాయిలు కూడా. అవి చూసారా మీరు? ఇన్ని చేశారు కదా సీరియల్స్. ఎందుకండి ఇప్పుడు అందరూ యాటిట్యూడ్తోనే ఉంటున్నారు. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ అని ఒక్కొక్కటి వేసుకోవటం. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే యాటిట్యూడ్ లేకపోతే మిమ్మల్ని పట్టించుకోర్రా అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెచ్చేసారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కడికి ఒక స్టైల్ ఉండాలి, ఒక యాటిట్యూడ్ ఉండాలి, లేకపోతే నేను పట్టించుకోరు అనే ఫీలింగ్కి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనం చూసేసాం. మీరు అన్నట్టు చూసినప్పుడు అనిపిస్తుంది ఎవరు రైడు అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయలేం. వాడు అలాగే ఉండాలని డిసైడ్ అయిన ఉండి మనం వెళ్ళి బాబు ఇది తప్పు అంటే వాడు వినే స్టేజ్లో వాడు లేడు. సో ఎవడి బాధ ఆడి పడిన వాళ్ళు మనం వదిలేయాలి, మన పని మనం చేసుకుని మనం పక్కకి వెళ్ళాలి. ఇది కూడా పాయింట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు పీపుల్కి మ్యాక్సిమం తెలుసు, అందులోని ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి నందకిషోర్ అంటే ఎవరు, ఎన్ని చేశారు ప్రాజెక్ట్స్, సీనియారిటీ ఎంత ఉంది అనేది తెలుసు. న్యూ కమర్స్ని తీసుకొచ్చి హీరోగానో హీరోయిన్ గానో పెట్టారు. వాళ్ళ నుంచి మీకు వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, అది ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి అసలు అర్థం లేకుండా బిహేవ్ చేస్తారు. రెస్పెక్ట్ అనే సీనియారిటీకి ఎప్పుడు ఉంటుంది, అదేం లేదు. ఏదైనా రేర్ కేసెస్లో అంటే నా ఎదురుగా అయితే ఇప్పుడు అలా జరగదు. ఒకవేళ జరిగినా నేను మొహమ్మద్ చెప్పేస్తా, నువ్వు ఎవడరా అనే అర్హత నాకు ఉంది. నా దగ్గర ఎప్పుడు అలా జరగలేదు. బట్ 99% అలా జరగదు. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు సెట్లో ఉన్న డైరెక్టరు ఎవరో మనం రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఓహో ఈయన ఆల్రెడీ సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళకి ఆ భావన వచ్చేస్తుంది. రేర్ కేసెస్లో ఉంటారు కొంతమంది, చెప్పే ఇందాక యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోటి చెప్పలేము.